కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనమిలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 21వ అధ్యాయము 1 నుండి 6 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, చివరి 6వ వచనం, వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలెను, మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చెవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరిపై ప్రకాశించబడునుగాక. మేలు చేత నింపమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని, కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? రేపటి దినాన పునరుత్థాన ఆదివారం. త్వరితగతిని మన పనులను సిద్ధపరచుకుని దేవుని సన్నిధిని నిలుచుటకు వేగిరపడుదుముగాక. ఆమెన్. ప్రియులారా, ఈ 21వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో హెబ్రీయుడైనటువంటి ఒక వ్యక్తి తన యొద్దనున్న దాసుని విషయమై నా వృత్తాంతము ఇందులో రాయబడినది. 2వ వచనాన్ని నేను చదువుచున్నాను. నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. ప్రియులారా, హెబ్రీయుడైనటువంటి ఒక వ్యక్తిని దాసునిగా కొనుక్కున్నట్లయితే 6 సంవత్సరాలు అతడి యజమానుడి దగ్గర దాసుడు పరిచర్య చేసి 7వ సంవత్సరాన తాను ఏమి వెల చెల్లించకయే తాను స్వతంత్రుడై బయటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వాడు ఒంటిగా వస్తే ఒంటిగా వెళ్ళిపోతాడు. భార్యతో కూడా వచ్చినట్లయితే భార్యతో కూడా వెళ్ళిపోవచ్చు. లేదు,
వాడు ఒంటిగా వచ్చి యజమానుని దగ్గర వివాహం చేసుకున్నట్లయితే మరి 7వ సంవత్సరాన వెళ్ళినప్పుడు వాని భార్య వాని పిల్లలను యజమానునికి అప్పగించి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ యొక్క దాసుడు నేను నా యజమానుని ప్రేమిస్తున్నాను, నా భార్య బిడ్డలను ప్రేమిస్తున్నాను, నేను ఇక మీదట ఒంటరిగా ఉండలేను, ఎందుకంటే నా బిడ్డలను నా భార్యను నా యజమానుడంటే నాకు అమితమైన ప్రేమ కలిగి ఉన్నానని అతడు అనిన ఎడల అప్పుడు ఈ యొక్క యజమానుడు ఆ వ్యక్తిని దేవుని యొద్దకు, అంటే కింద పుట్టినోట్లో న్యాయాధిపతుల యొద్దకు తీసుకువెళతారు. న్యాయాధిపతుల యొద్దకు వెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతి ఏం చేస్తాడంటే కదరు తీసుకుని, అనగా పొడవాటి సూది తీసుకుని అతని తలుపు నొద్దకు తీసుకుని పోయి ఆ ద్వారబంధమునకై దాన్ని సూదితో వాని కుడి చెవిని పొడుస్తాడు, అనగా రంధ్రం పడుతుంది. రంధ్రం పడిన తర్వాత, అంటే ఇప్పుడు అతని మీద ఒక ముద్ర వేయబడింది, ముద్ర. ఇప్పుడు ఆ వ్యక్తి ఇక మీదట నిరంతరము ఆ యజమానునికి దాసుడిగా మారుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇక భార్య బిడ్డలతో కుటుంబంగా ఆ యజమానుని యొద్ద నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు దాసుడు ఏమవుతున్నాడంటే స్వతంత్రుడు అవుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని చట్టం ఎంత గొప్పదో, దైవ నియమ విలువలు ఎంత అమోఘమైనవో వాక్యాన్ని తరచి ధ్యానిస్తే మనకు చక్కని సందేశాలు, చక్కని విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. పిల్లరి, ఈ భాగంలో ఒక దాసుడు అనబడిన వాడు నిరంతరము ఆ యజమానుని యొద్ద ఉండిపోబోతున్నాడు. నిరంతరము ఆ యొక్క వ్యక్తి యజమాని యొద్ద నిలిచిపోతున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మనము గుర్తు చేసుకోవాలి. 6 సంవత్సరాలు కష్టపడ్డాడు, 7వ సంవత్సరాన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు యజమానుని ప్రేమించి యజమానుని యొక్క ప్రేమకు అప్పగించబడిన వాడు ఏమవుతున్నాడంటే ఇక ఆ యజమానునితోనే శాశ్వత కాలం ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లరా, ఇందులో కొన్ని విషయాలు మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడు అతడిక యజమానుని యొద్దనే స్వతంత్రుడిగా తాను జీవించాలి అంటే ఇక శాశ్వత కాలం ఆ యజమానుని యొద్దనే ఉండిపోవాలంటే చూడండి 5వ వచనం. అయితే ఆ దాసుడు నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల నేను ఇండివిజువల్గా, సింగిల్గా, వ్యక్తిగతంగా నేను జీవించడానికి ఇష్టపడను. నేను నా యజమానునితో కలిసి నేను జీవించాలనుకుంటున్నాను అన్నప్పుడు వ్యక్తి న్యాయాధిపతుల చేత మాట్లాడి న్యాయాధిపతి సూది చేత చెవిని గుచ్చుచున్నాడు. తత్ఫలితంగా ఇతడు ఏమవుతున్నాడంటే స్వతంత్రుడై యజమాను దగ్గరే కుటుంబంతో కలిసి జీవించబోతున్నాడు. ప్రియులారా, ఇక్కడ యజమానుడు మరియు కదరు న్యాయాధిపతి, దాసుడు సూది చేత గుచ్చడం, ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. నిజానికి ఇవి అక్షరాలుగా ఉన్నా దీని వెనుక ఆత్మీయ పరమార్థం నేటి సంఘానికి ఎంతో విలువైనది అని మనం చెప్పుకోవచ్చు, ఎంతో శ్రేష్టమైనది అని చెప్పుకోవచ్చు. అతడు యజమానుని విడవను, నా యజమానుని ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నాను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను, నేను స్వతంత్రుడుగా ఉండను, నేను యజమానునితో ఉంటాను అంటున్నాడు. నిజంగా ప్రియులారా, ఇప్పుడు ఒక వ్యక్తి కదరు చేత అతడు చెవి గుచ్చబడుతూ ఉంది. చూడండి, యజమాని పరమ తండ్రి అయిన దేవుడు
ఆ యజమానునితో ఈ దాసుడు నిరంతరము ఉండిపోవాలి. చూడండి, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ప్రియులరా, దాసులు లేక దాసుడు అనే పదం పలు పర్యాయాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. దాసులు సంఘములో ఉన్న సేవకులను, సంఘములో చేర్చబడిన విశ్వాసులను సైతము దాసులును అని అన్నారు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి అపోస్తులుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో ప్రియులరా, చివరి మాటలో నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అన్నారు. దాసులు అనగా అక్కడ సేవకులు ఉన్నారు. తర్వాత 16:7 అపోస్తుల కార్యగ్రంథం, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2 భాగములలో సేవకులను దాసులు అని అన్నారు. అయితే ప్రియులారా, మరి ప్రకటన గ్రంథము 22:4 నందు ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును అనుంది. అక్కడను దాసులు అని చెప్పబడింది. ఇక 13వ అధ్యాయం 16వ వచనంలో ప్రకటన గ్రంథం, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొదటి మీదైన ముద్ర వేయించుకొనున్నట్లును అని చూస్తున్నాం. ఇక్కడ కూడా పిల్లరా, మరి దాసులు అనే పదం చూస్తున్నాము. అంటే ఇప్పుడు యజమానుడు తండ్రి అయిన దేవాది దేవుడు అయితే, దాసులు లేక దాసుడు నేను, నీవు, మనము ఆయనతో సదాకాలము జీవించాలి అనేది ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ. ఇప్పుడు ఎలాగున్న దాసుడు నేను నా యజమానునితో నిరంతరం ఉండిపోతాను, నా యజమానుని నేను ప్రేమిస్తున్నాను అని ఎలాగున తెగించి చెప్పాడో, చెప్పిన తర్వాతనే తాను ద్వారబంధమున వద్దకు తోడుకుని వెళ్ళి చెవిని కదురుతో గుచ్చడం జరిగింది. పిల్లరా, క్రైస్తవ సంఘం సదాకాలం దేవునితో ఉండాలి. ఆ దేవునితో ఉండాలి అంటే నిశ్చయముగా ప్రతి వ్యక్తి యజమానుని యొద్ద నుండుటకు గాను కదరు చేత గుచ్చబడిన వారునై ఉండాలి. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. ఇదే భాగాన్ని రేపటి దినాన కంటిన్యూ చేయబోతున్నాం. ఆసక్తితో విందాం. ప్రభు కృప తోడయుండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం విన్నవారందరినీ దీవించండి, మేలు చేత నింపి నడిపించండి. మీ కృపయు కాపుదలయు కనికరమును రెట్టింపు చేసి రేపటి ఆరాధనల కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని, ఒక దాసుడు యజమానుని దగ్గర నిరంతరం ఉండిపోయినట్లుగా ప్రభువా సదాకాలమే మీతో నిలిచే భాగ్యం ఇయ్యండి. యేసు నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.